జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం 2వ మహాసభ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ చౌడగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల చిరకాల కోరిక అది వద్దు జీతాల చెల్లింపుల కొరకు PA NGGO సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ శ్రీ RS హరినాథ్ గారు APJAC డిప్యూటీ సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయాల సంస్థలకు సంబంధించిన లైబ్రరీ సెస్ 540 కోట్ల రూపాయలు బకాయిలు మొత్తం వెంటనే జిల్లా గ్రంథాలయ సంస్థల నిధులకు వెంటనే జమ అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ దళిత ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ గొల్లమూడి రాజాసుందర్ బాబు గారు మాట్లాడుతూ ప్రజలు విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలంటే గ్రంథాలయాలకు పూర్వ వైభవంను ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజాసుందరం గారు తెలియజేశారు. అంబేద్కర్ గారి ప్రియాంబల్ కూడా బహుకరించడం జరుగుతుంది. అందించడం జరుగుతుంది. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా పోరాడితే పోయేది మానసిక సంఖ్యల పార్టీ వారు ఎప్పుడో అది సూచించారు. జిల్లా గ్రంథాల సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వారి పనితీరు మిగతా 01-0 పద్ధతిలో ఉన్న ఉద్యోగులకి అంటే సమానంగా చాలా మంది లెక్చరర్స్కి విద్యార్థులకి నేను పనిచేసే స్కూల్లో 800 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా జైబీఎం అనేది నేర్పారు. వాళ్ళు ఎక్కడ పడ్డా కూడా జైబీఎం అంటారు. జైబీఎం అంటే అది ఒక పార్టీకి సంబంధించిందో లేదా ఒక మతానికి సంబంధించినో ఎవరో కదే కాదు. పాడి భాష పదం, పాడి భాష బుద్ధుడు సమయంలో ఈ భారతదేశంలో పాడి భాష అనేది ఉంటుంది. ఆ పాడి భాష యొక్క జైబీఎం యొక్క అర్థం ఏంటంటే జ్ఞానం వర్తిల్లు కాక, వివేకవంతుడా నీకు శుభము గాక, వివేకవంతురాలా నీకు శుభము గాక అని అర్థం వచ్చే మాటే జై భీమ్. ఇప్పుడిప్పుడే భారతదేశం మొత్తం కూడా జై భీమ్ వైపు చూస్తూ ఉన్నది. ఈ మధ్యనే గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఐక్యరాజ్య సమితి 207 దేశాలు సమావేశమై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రపంచ విమోచకుడుగా అంటే జీసస్ క్రైస్ట్తో, ప్రవక్త మోషేతో, అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారితో, అలాగే ప్రపంచ నాయకుడు జెఫర్సన్ గారితో సమానంగా పోలుస్తూ మొత్తం ఈ 207 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు జైబీఎం పలికారు అని మనం వీడియోలో చూస్తాం.